హాయ్ ఫ్రెండ్స్, టుడే క్యాన్వాలో స్ప్లాష్ పోస్టర్ డిజైన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సపోజ్ సోషల్ మీడియాకి వెళ్తున్నా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ మీ క్యాన్వా డిజైన్కి వచ్చిన తర్వాత ఫింగర్తో కిందకి ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎలిమెంట్స్ అనేది కదా క్లిక్ చేయండి. SLATTER స్లేటర్ ఎంటర్ అని టైప్ చేశాను. ఫింగర్తో కొంచెం పైకి మూవ్ చేయండి. ఇక్కడ ఆల్ గ్రాఫిక్స్, ఫొటోస్, వీడియోస్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఈ ప్లస్ గుర్తులా ఉంది, దాని మీద క్లిక్ చేశారంటే ఇంకొక డూప్లికేట్ వస్తుంది. ఇక్కడ సర్కిల్ అంటే రొటేషన్ లా ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇలా రొటేట్ చేయండి. కొంచెం పైకి మూవ్ చేయండి. పక్కన ఇలా క్లిక్ చేయండి, సెలక్షన్ పోతుంది. దీని తర్వాత మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళండి. ఇక్కడ కర్వ్ బ్రష్ అని టైప్ చేయండి. CURVE కర్వ్ బ్రష్, BRUSH ఎంటర్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి కలర్ మారాలి, అది కూడా బ్లాక్ కలర్ లో ఉంది. కింద ఇలా ఫింగర్ తో పక్కకి డ్రాగ్ చేయండి. కలర్ ఆన్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసి వైట్ కలర్ పెట్టండి. కొంచెం ఇలా రొటేట్ చేద్దాం. దాని సైజ్ కూడా ఇలా డ్రాగ్ చేస్తే ఫింగర్తో ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం ఎగ్జాక్ట్గా మిడిల్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేయండి. ఇలా మూవ్ చేసుకుంటూ బాగా ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత పక్కకి అలా క్లిక్ చేయండి, సెలక్షన్ పోతుంది. కింద టెక్స్ట్ టీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను AUTUMN ఆటమ్ను ఇలా మూవ్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ స్టైల్ మార్చండి. హ్యాండిల్స్ ఆన్ 6 అనేది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. కొంచెం పైకి మూవ్ చేయండి టెక్స్ట్ని. దాన్ని సెలెక్ట్ చేసి ఈ ఇంటూ మీద క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. ఈ రైట్ క్లిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి కొంచెం పైకి మూవ్ చేయండి. ఇలా కింద పక్కకి డ్రాగ్ చేసి అంటే ఎఫెక్ట్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ షేప్ అనేది కదా, క్లిక్ చేయండి. కర్వ్ మీద క్లిక్ చేయండి. కొంచెం మధ్యలో క్లిక్ చేస్తే ఈ కర్వ్ ఆప్షన్ వస్తుంది, 80కి సెట్ చేయండి. దీన్ని క్లోజ్ చేయండి. రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి టెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఆల్ సెట్ అయింది. సో పక్కకి క్లిక్ చేసేసి పైన డౌన్ యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే సేవ్ చేయండి ఈ ఇమేజ్ని. తర్వాత ఓకే, గ్యాలరీ సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ క్యాన్వాకి వెళ్ళి ఇక్కడ ఇదంతా డిలీట్ చేసేసేయండి. ప్రతి ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేయడం, డిలీట్ చేయడం. ఇలా మొత్తం డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఫింగర్తో డ్రాగ్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. మనం సేవ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి మనం సేవ్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్లో మనం ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నామో అది కూడా యాడ్ చేయాలి. నేను సైడ్కి ఇలా క్లిక్ చేసి అప్లోడ్లోకి వెళ్ళి మళ్ళీ అప్లోడ్ ఫైల్స్, నేను యాటమ్ని రిలేటెడ్ ఇమేజ్ ఒకటి సేవ్ చేశాను, అది సెలెక్ట్ చేశాను. దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా మనకి ఒక 2 పిక్స్ వచ్చాయి. పక్కనే క్లిక్ చేసేసి సైడ్కి మూవ్ చేసింది, యాప్స్ మీదకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్లో BLEND బ్లెండ్ ఇమేజ్, IMAGE బ్లెండ్ ఇమేజ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండ్ ఇమేజ్ B అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ ఆటమ్ని బ్లాక్ కలర్లో ఉంది కదా, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి టాప్ లేయర్ అని ఉంది, ఫింగర్తో కొంచెం పైకి మూవ్ చేసి యూజ్ సెలెక్టెడ్ ఇమేజ్ దాని మీద క్లిక్ చేయండి. ఏదైతే బ్యాక్గ్రౌండ్గా పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఆటమ్ని ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇలా కొంచెం కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ బాటమ్ లేయర్ అని ఉంది, దాని కింద యూజ్ సెలెక్టెడ్ ఇమేజ్. ఇప్పుడు యాడ్ టు డిజైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండ్ ఇమేజ్ కింద బ్లెండ్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. యాడ్ టు డిజైన్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇది మనకు కావాల్సిన ఇమేజ్, ఇది నేను సేవ్ చేస్తున్నా. ఇలాంటి సింపుల్ యూస్ఫుల్ క్యాన్వా ట్యుటోరియల్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.